వాడికి నేను పెట్టబోయేటువంటి శిక్ష గొప్పగా ఉంటుంది, వాడి కుమారుడు రూపంలో వాడింట్లో వాడికే నిప్పెడతానన్నాడు నారాయణ. ఇప్పుడు హిరణ్యకశిపుడికి ప్రహ్లాద రూపంలో పెట్టేశాడు కొంపలో కుప్పటి. ఇప్పుడు వాడేమంటాడు, లోకం హిరణ్యకశిపుడైన మహా అంటే వీడు అనడం పిల్లాడు. అప్పుడు లోకం దగ్గరికి వెళ్ళి ఎలా హిరణ్యకశిపుడైన మహాను అన్నారు అనుకోండి, వీళ్ళు ఏమంటున్నారు, ముందు మీ అబ్బాయి చేత అనిపించు, తర్వాత మేమంటాం. వీడేమో అనమంటే అడు, వీడు నారాయణ అంటాడు. హిరణ్యకశిపుడైన మహాను అంటే వాడు నారాయణాయ అంటాడు. ఇప్పుడు వాడికి హిరణ్యకశిపుడికి ఎక్కడొచ్చింది బాధ, లోకంలో చేసే సన్మానం కంటే ఇంట్లో జరిగే అవమానం ఎక్కువగా ఉంది వాడి. అందుకని ముందు కొడుకును బాగు చేసుకొని రావాలని నాయన లోకం మీద బుర్ర కొట్టుకొని ఆఖరికి కొడుకు చెప్పినటువంటి నారాయణ యొక్క దివ్యత్వాన్ని గుర్తించలేక కొడుకుని హింసించి ఆయన యొక్క భక్తి ప్రపత్తులే స్తంభం రూపంలో నరసింహస్వామి వారిగా ఉద్భవించి హిరణ్యకశ్యప సంహారం చేసింది భాగవతంలో. నరసింహస్వామి రూపం ఏమిటండి, అది భక్తి అవతారం. మా గురువు గారు ఆవేశావతారం అంటే ఒప్పుకునేవాడు కాదండి, నరసింహస్వామి అవతారం అది భక్తి అవతారం అనేవాడు. భక్త సులభ విగ్రహం అనేవాడు అండి నరసింహస్వామి మా గురువు గారు. భక్త సులభ విగ్రహం అంటే అర్థం ఏంటి, కోరితే తేలిగ్గా వరమిచ్చేవాడు నరసింహస్వామి. ఎందుకంటే అలా ఆ జడలో నుంచి వచ్చాడండి స్వామి. ఇక్కడ కౌసల్య పుత్రుడిగా వచ్చాడు అంటే ఒక చైతన్యంలో నుంచి వచ్చాడు. కానీ ఒక జడంలో నుంచి స్వామివారు రావడం అంటే ఒక రాతిలో నుంచి రావడం అంటే, ఎవరైనా మాట్లాడుతున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు, అలా ఒక స్తంభంలో నుంచి రావడం అంటే అది ఎంత గొప్ప విశేషం. అది భక్త సులభ విగ్రహం అనేవారండి మా గురువు గారు. స్వామివారి ఆవేశావతారం కాదన్నారు. కాబట్టి అలా స్వామి వారు చేసే లీలలు ఎవరికీ అర్థం కావు. ఇలా రావణాసురుడు అలా రోజు రోజుకి తిరుగుతూ ఓ రోజున అయోధ్య పైన దండెత్తాడు, అననీయుడి మీద కాలెట్టాడు, నన్ను చంపేవాడు ఈ వంశంలోనే పుడతాడన్నాడు. అలా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. వీడు ఏడొప్పించాడు. అసలు ఈ అననీయుడేమిటి, ముందు జరగబోయే దానిలో దశరథుడు పుట్టడం ఏమిటి, వాడికి రాముడు పుట్టడం ఏమిటి, వాడు నన్ను చంపడం ఏమిటి, వీడికి పూర్తిగా బుర్రపోయింది అనుకున్నాడు రావణాసురుడు. ఎందుకంటే ఉన్నట్టుగా ఉండి కాలు పెట్టేటప్పటికి వీడికి బుర్ర చలించిపోయింది అనుకున్నాడే కానీ ఇదే మాట ఒక వాక్కు అద్భుతమైనటువంటి ఒక బాణంగా మారి రావణాసురుడు కొంప కూర్చుతుందని ఊహించలేకపోయాడు. ఇది ముందుగానే చెప్పారు భగవంతుడండి, ముందు చెప్పి చేస్తాడని. ప్రతి అవతారంలో చెప్పే చేశాడు. కంసుడు చూడండి, ఇంకా పుట్టకముందే చెప్పాడు, నేను 8వ వాడిగా వస్తాను, 8వ పిల్లాడిగా వస్తాను, దేవకికే పుడతాను. సవాలు విసిరాడు నారాయణ. ఎట్లా పుడతాను నాయన, దేవకి వసుదేవులు నా కారాగారంలో ఉంటే నన్ను కాదని పెండ ఎట్లా బయటికి పోతుంది, పిల్లాడు ఎలా పోతాడో చూద్దాం అనుకున్నాడు. చూద్దామని కంసుడు చేసి చూపిస్తానని నారాయణుడు అలా పుట్టడం మొదలు పెడితే 8వ వాడు పుట్టాడు, ప్రేమలకు పోయాడు, పెరిగాడు, వీడికి అప్పుకొచ్చాడు. ముందుగానే చెప్పాడా లేదా నారాయణుడు? అలాగే ఇక్కడ కృతయుగంలో చెప్పిన మాట అది త్రేతాయుగంలో ఎలా జరిగింది, కానీ వీడు నమ్మలేదండి. వాడితో పుడతాడట, వాడు వచ్చి నన్ను చంపుతాడట అని అలా నమ్ముకుంటూ వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడికి నారదుడు కనిపించాడు ఒకసారి. ఒరే నాయన, నీ యుద్ధోత్సాహాన్ని మెచ్చుకోదగిందే, చాలా బాగా యుద్ధం చేస్తున్నావురా, అయితే నీ యుద్ధం యముడిని గెలిచినప్పుడు నీ ప్రతాపం బయటపడుతుంది అన్నాడు. నాలుగు వెంటనే రావణాసురుడు యమలోకం పైకి వెళ్ళాడు. 7 రోజులు రాత్రనక పగలనక యముడికి రావణాసుడికి ఘోర యుద్ధం జరిగితే ఇక యముడు రావణాసుడి పైకి మృత్యుదేవతని ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, యమధర్మరాజా, ఇప్పుడు వాడి పైకి మృత్యుదేవతను పంపించావంటే నేను ఇచ్చిన వరం ఉండిపోతుంది. వాడు ఇప్పుడు ఏం కోరుకున్నాడు, మానవులను విడిచిపెట్టాడు. మిగతా వాళ్ళందరి పట్ల నాకు మరణం రాకూడదని కోరుకున్నాడు. ఇప్పుడు నువ్వు మృత్యుదేవతని కనుక రెచ్చగొడితే ఆ మృత్యుదేవత వెళ్ళి వాణి కబడిస్తే ఇక్కడ ధర్మానికి విఘాతం జరుగుతుంది. బ్రహ్మ ఇచ్చిన వరం నిష్ప్రయోజనం అయిపోయింది అని లోకమంతా అనుకుంటుంది కనుక ఇప్పుడు దయచేసి వాడి మీదకి నువ్వు మృత్యుదేవతను వదలకరా బాబోయ్ అని నమస్కారం పెట్టగానే అప్పుడు యముడు బ్రహ్మమాటని కాదని లేక అదృశ్యమైపోతే అప్పుడు రావణాసురుడు అనుకున్నాడు, నా దెబ్బకు వీడు కూడా వారిపోయాడు, వీడి బలం పెరిగింది అనుకున్నాడు. అందుకనే పెరుగుట విరుగుట కొనకే రావణాసురుడు పెరిగి 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 వాడు పెంచుకున్నటువంటి పెరుగుదలంతా కూడా వాడి నాశనానికి. ఇక ఏమంటున్నాడు, ఓహో నేను యమధర్మరాజుని గెలిచాను, ఓహో అని చెప్పి లోకం మీద చాటింపులు మొదలెట్టేశాడు. నేను ఇక యముని గెలిచేశాను అన్నట్టుగా. ఇక తరువాత రావణాసురుడు భోగవతి నగరానికి చేరుకున్నాడు. అది పాతాళ రాజధాని. అక్కడ సత్వనాథు వాసుకి అనేవాడిని తన వశం చేసుకున్నాడు. నివాత కవచము అనే క్రూర రాక్షసుల నగరాన్ని మణిమయ పట్టణం చేరుకొని అక్కడ వాడితో సంవత్సరం యుద్ధం చేశాడు.
పట్టణాలకు సంధి కుదిర్చాడు. ఆ మణిమయ పట్టణంలో రావణాసురుడు 1 సంవత్సర కాలం నుండి సకల భోగాలు అనుభవించి తరువాత వరుణలోకంపైకి దండెత్తాడు. ఆ వరుణ నగరంలో అప్పుడు వరుణుడు లేకపోవడంతో గంధర్వ గణ సభకు సత్యలోకానికి వెళ్ళాడు ఈ రావణాసురుడు. అక్కడ వరుణుడి కొడుకులు యుద్ధానికి రాగా రావణుడు పుష్పక విమానం దిగలేదు. అప్పుడు రావణాసురుడి మంత్రి మహోదరుడు అనేవాడు వరుణుడి కుమారుని కకావికలం చేయగా దాంతో వాడంతా పరుగులు తీసి కొండ గుహలో దాక్కోగా కనిపించిన అందగత్తెలందరినీ లంకానగరానికి తీసుకొచ్చుకున్నాడు ఈ రావణాసురుడు. ఇంకా లంకానగరానికి పడమర సింహద్వారం దగ్గర నికుంభల దేవత మందిరం ఉంది. అక్కడ మహేశ్వర యజ్ఞాన్ని పూర్తి చేసినటువంటి ఇంద్రజిత్తు మాయాధనువు బాణాలు అలాగే అదృశ్యంగా ఉండేటువంటి శక్తిని ఈ రావణాసురుడు కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు అక్కడ పొందడం జరిగింది. ఇక రావణాసురుడు తెచ్చిన దేవతా కన్యలను చూసి విభీషణుడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే మా అన్నకి ఇలాంటి బుద్ధి కలిగింది, ఈ లంకానగరం నాశనం అయ్యే రోజులు వచ్చాయేమో, మా వాడికి కాస్త బుద్ధి చెప్తాం అని రావణాసురుడు లంకలో లేని సమయంలో ఈ మధుడు అనే ఒక రాక్షసుడు రావణాసురుడి చెల్లెలైన కుంభీనస అనేటువంటి అమ్మాయిని ఎత్తుకెళ్ళి వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఏదైతే మనం లోకంలో చేస్తున్నామో అదే ఓనాటికి మన ఇంట్లో కూడా జరగచ్చు. లంకానగరంలో జరిగిన సంఘటన మనకి గుర్తు చేస్తుంది. నువ్వు అనేక లోకానికి వెళ్ళి ఇతర జాతి స్త్రీలందరినీ తీసుకొచ్చి ఇళ్లలో పెడుతున్నావు కదా అన్నయ్య, ఇప్పుడు మన ఇంట్లోనే కొంపకు చేటొచ్చే విషయం ఒకటి జరిగింది అన్నాడు. ఎవరో విభీషణుడు. ఏమైంది? కుంభీనస మన చెల్లెలు ఉంది కదా, ఆ మన చెల్లెల్ని మధుడు అనేవాడు పట్టుకెళ్ళాడు. ఇప్పుడు నువ్వు అందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావు, ఇప్పుడు మన ఇంట్లో అమ్మాయిని ఇంకోటి తీసుకెళ్ళాడు, ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య అని విభీషణుడు అన్నాడు. వెంటనే అన్నాడు, ఆ మధుడికి ఎంత ధైర్యం, నేను లేని సమయంలో నా చెల్లెని తీసుకెళ్తాడా, వాడిని చంపేస్తానన్నాడండి. అంటే ఇండైరెక్ట్ గా రావణాసురుడు ఏమవుతున్నాడు, ఎవరైనా అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్తే వాడిని చంపవచ్చు ఒప్పుకున్నాడా లేదా రావణాసురుడు. వాళ్ళ చెల్లెని తీసుకెళ్తే అయ్యా నేను తెచ్చుకున్నట్టే నువ్వు కూడా మా అమ్మాయిని తీసుకెళ్ళావు, నీవు పెళ్లి చేస్తానా బాబోయ్ అని వాడు పెళ్లి చేయలేదండి. నేను లేనప్పుడు వచ్చి మా అమ్మాయిని తీసుకెళ్తామని వాడి మీద యుద్ధానికి వెళ్ళాడు, చంపడానికి వెళ్ళాడు. ఆ సమయంలో కుంభీనస వచ్చి అన్నగారి పాదాల మీద పడి, అన్నయ్య జరగవలసిన ఘోరం జరిగిపోయింది, నేను అతనికి వశురాలైపోయాను, ఈ సమయంలో అతన్ని చంపితే నేను వైరవ్యాన్ని అనుభవించవలసి వస్తుంది కదా, అలా చెయ్యొద్దన్నయ్యా అని మొదలుపెట్టుకుంటే అప్పుడు వదిలేశాడు. ఏది మధు అనే వాడిని వదిలేశాడు. ఇప్పుడు నేను ఇంద్రుడి పైన దండయాత్రకు వెళుతున్నాను, నీ భర్తని కూడా నాతో సహాయంగా పంపుతావా అని అడిగాడు. మధువుని కూడా నాతో పంపుతావా అని కుంభీనసని అడిగాడు, వాళ్ళ చెల్లెని అడిగాడు. వెంటనే ఆ రాత్రి చెల్లెల ఆతిథ్యం స్వీకరించి మరునాడు మధురాక్షుడితో కలిసి అలా కైలాసగిరి పట్టణంలో పక్కన ఉన్నటువంటి ఆ అలకాపట్టణం పరిసర ప్రాంతాల్లో అంతా తిరిగాడు. ఇలా జరుగుతుండగా ఓ రోజున రంభ అందంగా వస్తావయ్యి తన ప్రియుడైనటువంటి నలకూబరుడి దగ్గరికి వెళుతూ ఉండగా రావణాసురుడు చూశాడు. ఎంత వద్దన్నా వినకుండా ఆవిడ బలాత్కరించినప్పుడు ఆవిడ బోధ విలపిస్తూ వెళ్ళి నలకూబరుడికి చెప్పింది, నేను నీ దగ్గరికి వస్తున్న సమయంలో వాళ్ళు దేవత సంబంధమైనటువంటి ఒక విషయంలో ఉన్నా కానండి, వాళ్ళ దగ్గర ఒక నీతి ఉండేది. మనకి రంభ ఊర్వశి మేనకలు వచ్చేటప్పటికి వీళ్ళు ఎలాంటి వారంటే ఇష్టం వచ్చినట్టుగా చరించేటువంటి ఒక హక్కు కలిగిన వాడు. వాళ్ళ యొక్క విహారాన్ని ఎవరు భంగపరిచేవాడు కాదు. అయితే వాళ్ళకున్న ఒక నీతి ఏమిటంటే ఎవరిపైనైనా మనస్సు పెట్టి వాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు ఇంకొకరిని వాడు అంగీకరించారు, ఆ ధర్మాన్ని వాడు పాటించాడు. ఇక్కడ రావణాసురుడు నలకూబరుడి దగ్గరికి వెళుతున్న రంభని బలాత్కరించే సందర్భంలో నేను నీకు కూతురు వలస అవుతాను అన్నాడు. ఇలాగా నలకూబరుడు కుబేరుడు కొడుకు కనుక కుబేరుడు నీకు అన్నగారు కనుక ఇక్కడ అన్నగారి కొడుకు నీకు కొడుకు వలస అవుతాడు కనుక ఆ కొడుకు ఏదో హృదయతో వెళ్ళే నేను నీకు కోడలు అవుతాను కనుక ఇలా నీకు నాకు ఒక చిన్న బంధం కోడలాగా. కోడలంటే ఎవరంటే ఒక రకంగా కూతురు లాంటిది కనుక ఈ సందర్భంలో నువ్వు నన్ను చేపట్టడం ఇది ధర్మం కాదు అంటే వాడికి పైన వరుసలన్నీ మాట్లాడి నువ్వు దేవవేశ్యవు కదా, నీకు ఇలాంటి ధర్మాలు ఎందుకు పనిచేస్తాయి అన్నట్టుగా ఆవిడలా ఇబ్బంది పెట్టినటువంటి పాపానికి కాను అప్పుడు నలకూబరుడు శాపం ఇచ్చాడు. ఏమన్నాడు, ఏ స్త్రీనైనా ఆమెకు ఇష్టం లేకుండా అనుభవించినట్లయితే వాడి తలలు పగిలిపోవుగాక అని శపించేశాడు. ఆ శాపానికి దేవతలు ఋషులు చాలా సంతోషించారు. ఇక రావణాసురుడు చెరపట్టి తెచ్చిన కన్యలు కూడా గండం గట్టెక్కిందని సంతోషించారు. ఈ లోపల రావణాసురుడు ఇంద్రుడి పట్టణం వైపుకు వెళ్ళాడు.
ఇక్కడ వస్తుంది ఇంద్రజిత్తు వైభవం. ఇవన్నీ గెలిచి ఇన్ని శాపాలు పొంది ఇంత జన్మనెత్తి ఇన్ని వరాలు ఇంత కథ జరిగిన తర్వాత వీడు ఇంద్రుడి దగ్గర వైపు దండయాత్రకు వెళ్ళాడు రావణాసురుడు. అప్పుడు వెళ్ళగానే అష్టవసువులు ఇంద్రుడి పైన పోరాడారు, కానీ వాడు సుమారి అనేవాడిని మాత్రమే చంపగలిగాడు. ఇక తర్వాత రావణాసురుడిని ఇంద్రజిత్తుని జయించడం దేవతల వల్ల కాలేదు. ఇక ఇంద్రుడి కుమారుడైనటువంటి జయంతుడు మేఘనాథుడితో పోరాడుతున్న సందర్భంలో ఆపద నుంచి తప్పించడానికని ఈ జయంతుడిని అతడి మాతామహుడు పులోముడు దాచిపెట్టాడు. అది తెలియని ఇంద్రుడు జయంతుడు మరణించాడనుకుని మరింత జావగారిపోతుండగా మేఘనాథుడు మరింత రెచ్చిపోయాడు. ఇంద్రుడి రథసారథి మాతాని ఇంద్రుడిని రక్షించే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలి. చివరికి ఇంద్రుడు మేఘనాథుడికి చిక్కాడు. ఇక్కడ ఇంద్రుడు మేఘనాథుడికి చిక్కడంలో కారణం ఏంటంటే జయంతుడు చనిపోయాడేమో అనేటువంటి మానసిక బాధ లోపల ఉండడం వల్ల అక్కడ ఇంద్రజిత్తుకి ఇంద్రుడు చిక్కాడు. అప్పటికి వాడికి ఇంద్రజిత్తు అని పేరు రాలేదు, మేఘనాథుడు వాడి పేరు. అంటే మానసికమైనటువంటి బాధ ఇంద్రుడు అంతటి వాడిని కూడా మేఘనాథుడికి చిక్కేలా ఎలా చేసిందో మానవుడిలో కలిగే మానసిక ఆవేదన కూడా వాడిలో ఉండే బలాన్ని క్రింది చేస్తుంది, వాడి ధైర్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మనిషికి అత్యంత నయం చేయలేని రోగం ఏంటంటే మానసిక బలహీనత. మానసిక బలహీనతతో నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆయన అంటాడు అన్నీ బాగానే ఉన్నాయండి అంటాడు. అన్నీ బాగానే ఉండి రోగం ఎందుకు వచ్చిందండి అంటాం మనం. అన్నీ బాగున్నా కానీ నీకేదో లోపల మానసికంగా జబ్బు వచ్చిందమ్మా, అదే నీకు కారణం అంటారు. ఆ మానసిక జబ్బుకి నువ్వు ధన్వంతరి దగ్గరికి పోయినా వాడు వైద్యం చేయలేదు. నువ్వు ఇక్కడే కాదు, ఇక్కడ డాక్టర్లే కాదు, నువ్వు సాక్షాత్తు వైద్యం పుట్టిన ధన్వంతరి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ఔషధం ఏమన్నా ఆయన కూడా నీకు రక్షణ చేయలేదు. కాబట్టి ఎప్పుడైతే మానసిక బాధలో ఉన్నాడో ఆ బాధలో ఇంద్రుడిని పట్టేసుకున్నాడు. ఆ సమయంలో రావణాసురుడి సంతోషం చూడాలంటే అబ్బబ్బబ్బా నేను చెయ్యలేని పని నా కుమారుడు చేశాడు కదా, ఇంద్రుడిని నేను గెలవకపోయినా నా కుమారుడు గెలిచాడు కదా. అప్పుడు రావణాసురుడి దగ్గరికి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు మేఘనాథుడికి ఇంద్రజిత్ అనే పౌరుష బిరుదు పెట్టాడు. లోకంలో బిరుదులు కూడా మానవుని నాశనం చేస్తాయి. నేను ఎంతటి వాడిని అంతటి వాడిని బిరుదులు తగిలించుకున్నారు అనుకోండి, ఆ బిరుదులు ఏం చేస్తాయి మానవుని బాగా లోపల అహంకారాన్ని పెంచుతాయి. అందులో ఏమంటే లోకంలో ఎవరో ఇచ్చిన బిరుదు ఏమనుకో తెలియకుండా చేస్తే సాక్షాత్ బ్రహ్మగారు వచ్చి ఇచ్చిన బిరుదు అది ఎంత దూరం పెడుతుంది. ఆయన ఇంకా ఆనందపడిపోయాడు, అబ్బా బ్రహ్మదేవుడు అంతటి వాడు వచ్చి ఇంద్రజిత్ అని పెట్టాడు కదా. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పడంతో ఇంద్రజిత్ అన్నాడు, పితామహ నేను మంత్రతంత్రాలతో యజ్ఞం చేసి దివ్య రథాన్ని అస్త్రశస్త్రాలని అమ్ముల పొదుని పొందుతాను. అప్పుడు నేను ఎవరి చేతిలో చావకుండా ఉండేట్టుగా విజయం వరించేటట్టుగా నాకు వారిని అన్నాడు. దాన్ని బ్రహ్మదేవుడు సరేనన్నాడు. అప్పుడు వెంటనే అలాంటి వరం కారణంగానే ఆ రోజున వాడు హోమం చేయడానికి వెళ్ళేటప్పుడు ఈ లక్ష్మణుడు ఆంజనేయుడితో ప్రక్కన సుగ్రీవుడితో వెళ్ళి కుంభకర్ణుని ఇంద్రజిత్తుని హతం చేసేటువంటి సంఘటన ఉంది కదా, ఉదయం మనం చెప్పుకున్నాం కదా. ఆ హోమం కనుక పూర్తయితే వాడు అజయుడు అవుతాడు. జరిగిన పరాభవానికి సిగ్గుపడి తరువాత వైష్ణవ యాగం చేసి మళ్ళీ స్వర్గపాలకుడయ్యాడు ఇంద్రుడు. ఇది జరిగిన కథ అని అగస్త్యుల వారు ఇంద్రజిత్ అనేవాడు రావణాసురుడి కంటే ఎంత గొప్పవాడో చెప్పేశాడు. ఇంత వివరంగా చెప్పిన అగస్త్యుల వారు సుగ్రీవుడు విభీషణుడు ఇంకా ప్రముఖులైన వానర వీరులంతా వింటుండగా అప్పుడు అరవిందనేత్రుడైన శ్రీరాముడు మళ్ళీ అగస్త్య మహర్షుల వారిని అన్నారు, రావణాసురుడి భంగపాట్లు ఎలా జరిగాయి ఏమిటో వివరించి చెప్పమనగానే ఓనాడు రావణాసురుడు కార్తవీర్యార్జునుడు అనే మహానుభావుడు పరిపాలించేటువంటి మాహిష్మతి రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ కార్తవీర్యార్జునుడు తన భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతుండగా నర్మదా నదికి ఆయన అడ్డుగా ఉండి ఆయన స్నానం చేస్తూ ఉన్నాడు కార్తవీర్యార్జునుడు. వెంటనే రావణాసురుడు అహంకారంతో నేను మీ రాజుతో యుద్ధం చేయడానికి వచ్చాను, ఆయన ఎక్కడున్నాడు అని అడగగా ఆ మంత్రులందరూ అన్నారు, స్వామి ఇప్పుడు ఆయన ఎక్కడో స్నానానికి వెళ్ళాడు, వాళ్ళ భార్యలతో వెళ్ళాడు, ఇటువంటి సమయంలో మీరు వచ్చేశారు అని మంత్రులతో ఒక మాట అన్నాడు. సరే ఎక్కడికి పోతాడో చూస్తాను కార్తవీర్యార్జునుడు, ఎలాగైనా అతన్ని నేను పట్టి పరాభూతుడు చేస్తానని రావణాసురుడు అలా వెళ్ళాడు. లోకంలో రావణాసురుడు కొన్న పెద్ద జబ్బు ఏమిటంటే పని ఉన్నా లేకపోయినా పుష్పక విమానం వేసుకెళ్ళడం, కోపం ఉన్నా లేకపోయినా ఎదుటి వాడి మీద తనులు ఆడుకోవడం, ఇది వాడికి ఉన్నటువంటి గుణం అన్నమాట. మానవుడికి ఉండేటువంటి ఒక అవలక్షణాల్లో ఇది కూడా ఒక లక్షణం.
ఈ సమీపంలోనే కార్తవీర్యార్జునుడు జలక్రీడలు ఆడుతున్నాడని రావణాసురుడు తెలిసిందే. వెంటనే మంత్రుల్ని పంపించి కార్తవీర్యార్జునుడిని యుద్ధానికి పిలవమన్నాడు. వెళ్ళి చెప్పండి నేను ఇక్కడికి వచ్చానని అని రావణాసురుడు చెప్పగానే వెంటనే అక్కడికి కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రులు వెళ్ళి, అయ్యా మా రాజుగారు రాణులతో జలక్రీడలతో ఉన్నాడు, యుద్ధానికి సమయం కాదట, కావాలంటే మాతో యుద్ధం చేయండి అని చెప్పాడు మా రాజుగారని వాడు సమాధానం చెప్పారు. దాంతో రావణాసురుడు ఈ కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రుల్ని సేనాధిపతుల్ని యుద్ధానికి వచ్చిన వాడందరినీ చంపేశాడు. వెంటనే ఎక్కడికి వెళ్ళాడు వాడు? నర్మదా నదిలో స్నానం చేసి శివపూజకు ఉపక్రమించాడండి రావణాసురుడు. మళ్ళీ ఖడ్గం పోతుంది కదా, సాయంత్రానికి పూజ అయిపోతే ఉదయానికి పూజ అయిపోతే ఖడ్గం వెళ్ళిపోతుంది. అందుకని మళ్ళీ శివ పూజకు ఉపక్రమించాడు. ఒక ఇసుక తిండి పైన బంగారు శివలింగాన్ని ప్రతిష్ఠించి భక్తి ప్రపత్తులతో శివుణ్ణి అర్చించడం మొదలుపెట్టాడు. ఈయన జలక్రీడలు ఆడుతున్నాడు కదా కార్తవీర్యార్జునుడు, తన బాహువులతో ఈ నర్మదా నది ప్రవాహాన్ని తాను చేతులతో అడ్డుకోగానే అలా నది వెనక్కి వెళ్ళిపోయి, అంటే తన గమనాన్ని మార్చుకుని అది వెనక్కి వెళ్ళిపోయి అలా ఎక్కడైతే పూజ జరుగుతుందో ఆ పూజకు భంగాన్ని కలిగించే విధంగా తయారైంది. అప్పుడు రావణాసురుడు కార్తవీర్యార్జునుడిని శిక్షించాలని గదపుచ్చుకొని బయలుదేరితే కార్తవీర్యార్జునుడు తన రాణుల్ని భయపడద్దని చెప్పి రావణాసురుడితో యుద్ధానికి తలపడ్డ సందర్భంలో ఇలా కార్తవీర్యార్జునుడు రావణాసురుడి మంత్రుల పొగరు కూడా అనిచాడు. వాడిద్దరి మధ్య భీకరంగా పోరు సాగింది. రావణాసురుడిని బంధించాడండి కార్తవీర్యార్జునుడు. విచిత్రం ఏంటంటే ఇటువంటి కార్తవీర్యార్జునుడి పొగరు అణిచిన వాడు కూడా పరశురాముడు. అటువంటి కార్తవీర్యార్జునుడిని వారి చేతిలో ఓడిపోయిన వాడు రావణాసురుడు. మరి అటువంటి పరశురాముడి ధనస్సు పట్టుకున్నవాడు రాముడు. కార్తవీర్యార్జునుడి మతం ఎవరనిచారో ఆ పరశురాముడి యొక్క గర్వాన్ని అణచి ఆయన ధనస్సుని చేపట్టిన వాడు రామచంద్రమూర్తి. అంటే ఇప్పుడు రాముడి బలం ఎంత గొప్పది! రావణాసురుడి గెలవలేని కార్తవీర్యార్జునుడి గెలిచిన పరశురాముడి యొక్క అహంకారాన్ని త్రుంచి ధనస్సు పట్టుకుని వైష్ణవ ధనస్సుతో నిలబడ్డవాడు రామచంద్రమూర్తి. ఆ రాముడివి నువ్వేనయ్యా. కార్తవీర్యార్జునుడితో గెలవని రావణాసురుడు ఆయన ఎంత బలం తక్కువవాడు. కార్తవీర్యార్జునుడు ఇంకా ఎక్కువ బలం కలిగిన వాడు. ప్రజలందరూ పండుగ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ పులస్త్య బ్రహ్మ గారు, అయ్యయ్యో నా మనవుడు ఇలా ఉచాటు పడుతున్నాడే, ఆ కార్తవీర్యార్జునుడి మీద అనవసరంగా యుద్ధానికి వెళ్ళాడే అని అప్పుడు ఈ మాహిష్మతి నగరానికి చేరుకుని కార్తవీర్యార్జునుడితో ఆయన ఒక రకంగా సంప్రదింపులాడు. అంటే మధ్యవర్తిత్వం అంటారు కదా, దాన్ని నేర్పాడు. పులస్త్య బ్రహ్మ కోరిక తీర్చడం కోసం కార్తవీర్యార్జునుడు రావణాసురుడి బంధ విముక్తుని చేశాడు. మంచి వస్త్రాలు పుష్పమాలలు బహుకరించి, ఒరే మీ తాతగారి మీద గౌరవంతో నిన్ను ఇప్పుడు గౌరవించాను, ఇక నుంచి నువ్వు నేను స్నేహితులు అని చెప్పి పంపగానే రావణాసురుడు కొద్దిగా సిగ్గుపడ్డాడు. ఈ సిగ్గు చివరిదాకా ఉంటే బ్రతుకుండేవాడు. దుర్మార్గులకు సిగ్గు అండి తాత్కాలికంగా వస్తుంది, తాత్కాలికంగా మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే అది ఎప్పుడు కాస్త బుద్ధి కుక్కతో ఒక వంకరలాగా పట్టుకొని ఉన్నంత వరకే సాఫీగా ఉంటుంది, వదలగానే మళ్ళీ ఇంకొచ్చేస్తుంది దానికి. అలాగే ఈ రావణాసురుడు కూడా అలాంటి బుద్ధి కలిగిన వాడే. ఎక్కడైనా బుద్ధిగా ఉండని పులస్త్య బ్రహ్మ గారు తపస్సుకి వెళ్ళిపోయారు. శ్రీరామ, నన్ను మించిన బలవంతుడు లేడన్న అహంకారం అది ఎవరికీ పనికిరాదు. బలవంతుడిని మించిన బలవంతులు ఉంటారనే విషయం రావణాసురుడికి తెలియాలి, కానీ అది తెలుసుకోలేకపోయాడు. మళ్ళీ యుద్ధ కండూతి తీర్చుకోవడం కోసం కిష్కిందకు పెట్టాడు. వీడి దురద అండి. కండూతి అంటే అర్థం ఏంటంటే దురద. ఎవడో తగ రాకపోతే ఒళ్ళు ఊరుకోదనమాట. ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళాలి, వీడి దగ్గరికన్నా ఒకటి రావాలి, లేకపోతే వీడన్నా ఇంకోటి దగ్గరికి పోవాలి. మొత్తానికి దురద మాత్రం వీడికి తీరేది కాదనమాట. అలా కిష్కిందకి వెళ్ళాడు. కిష్కిందకి వెళ్తే ఎవరున్నారండి? వాలి. ఆయన వాలేం చేస్తున్నాడు? ఆయన సంధ్య వారుస్తున్నాడు. సూర్యుడికి ఆజ్ఞం ఇచ్చేటువంటి సమయంలో అనుకున్నాడు కదా, ఇప్పుడు ఇతన్ని పట్టుకుంటే పని అవుతుందేమో, నా యుద్ధ దురద తీరుతుందేమో, కాస్త వీడిని పట్టుకుని వెనక్కి ఇలా తిప్పేస్తే నాకుంటే యుద్ధ కట్టుకు తీరుతుంది కదా అని అలాగా సంధ్యావందనం చేస్తున్న వారి చంకలో చేతులు ఇరికించి లేపి ఇలా తిప్పుదాం అనుకునేంతలో వారి చంకల కింద చేతులు పెట్టిన రావణాసురుడి భుజాన్ని ఇలా గట్టిగా బిగించేసి ఆ త్వాగ పట్టుకుని వాడి ముళ్ళో కాలు తిప్పేశాడు. ఇక వాడు తిరిగి తల వారిపోయి క్షమించు వాలి అని అనిపించేలాగా చేసి అక్కడికి మళ్ళీ తిరిగి కట్టి పట్టి తెచ్చి అక్కడ పెడితే వాడు ఎలా ఉన్నాడో తెలుసునా? ఒళ్ళంతా సిదిరిపోయి వస్త్రాలన్నీ జారిపోయి సరి చేసుకోవడానికి కూడా శక్తి లేదు. అంటే ఇప్పుడు కళ్ళు తిరిగినప్పుడు పంచదారిపోయింది అనుకు ఎలా ఉంటుంది?
అటు తిరిగినప్పుడు పంచదారిపోతే పంచాన్ని సరి చేసుకుంటాడో వాడు నిలబడతాడా? నిలబడడానికి ఓపిక లేని వాడు పంచాన్ని సరి చేసుకుంటాడు కనుక. అందుకని ఆ పంచ కూడా జారిపోతుంటే వాడికి తదిరిగిపోతుంది, ఏది 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 అన్నట్టుగా. ఈ సమయంలో వాడి నువ్వు ఏడుగులాగా నేను జింకపిల్లలాగా అయిపోయానయ్యా, అసలు ఎలా తిప్పావో తెలుసునా, నువ్వు నన్ను ఎలా తిప్పావో తెలుసునా అని తనని తాను తక్కువగా చేసుకొని జింకపిల్లగా చెప్పుకున్నాడు ఆయన. ఒక ఏడుగు తిప్పినట్టుగా తిప్పేశావు అనగానే అప్పుడు వారి పెద్ద మనస్సుతో రావణాసురుణ్ణి సుగ్రీవుడితో సమానంగా ఆదరించారు. 1 నెల రోజుల పాటు కిష్కింధలో ఉన్నాడు రావణాసురుడు ఆ సమయంలో. అప్పుడు ఇలా చెప్పినటువంటి అగస్త్య మహర్షుల వారు, మహానుభావ, హనుమంతుడు సాహసి, మహామేధ, వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి, కార్యదక్షత, విచక్షణ కలిగిన వాడు కదా. నాకు సందేహం, హనుమంతుడు ఉండగా సుగ్రీవుడు అన్నకు భయపడి ఎందుకలా పరుగులు తీశాడు? హనుమంతుడు తలుచుకుంటే వారిని చంపలేడా? సుగ్రీవుడిని కిష్కింధకు రాజుని చేయలేడా? ఇది నాకు కలిగిన సందేహం అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నాయన, అతనికి బాల్యంలో చేసిన కొన్ని పనుల వల్ల మహర్షులు ఇచ్చిన శాపాల కారణంగా తన బలం తనకు తెలియకపోవడం అనేటువంటి ఒక శాపం, ఇంకా చెప్పాలంటే అది వరం. ఆ వరం ప్రభావం కారణంగానే హనుమకు తన బలం తెలియకపోవడం వల్ల ఇంత కార్యం జరిగిందే కానీ హనుమ తలచుకుంటే వారిని చంపగలడు, సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇవ్వగలడు, అంత శక్తి అతనికి ఉన్నది అని చెప్పగానే అప్పుడు వెంటనే స్వామివారు బాగా సంతోషించి అందరికీ సత్కారాలు జరిపి పంపించిన తరువాత ఇక రామచంద్రమూర్తుల వారు ఓ రోజున భద్రుడు అనేటువంటి ఒక మహానుభావుడికి తన రాజ్యంలో ఏమేమి జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో దాచకుండా, ప్రభువుకు బాధ కలుగుతుంది కదా అని కొన్ని విషయాలు దాచిపెట్టకుండా, అలాగని నాకు పాలనకు ఏమేమి సూచనలు కావాలో, ప్రజలు ఏమనుకుంటున్నారో అవన్నీ నాకు చెప్పే విధంగా ఉండాలనే ఉద్దేశంతో అతను కొంతమంది గూఢాచారుల్ని ఏర్పాటు చేశారు. కాలం గడిచిపోతుంది. ఈ లోపల సీతమ్మ తల్లి ఓ రోజున సర్వాంగ సుందరంగా అలంకరించుకొని రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చింది. రాముడు అంటున్నాడు, సీత, నీలో గర్భవతి చిహ్నాలు కనబడుతున్నాయి, త్వరలో మనకు సంతానం కలగబోతోంది, నీ కోరిక ఏమిటో చెప్తావా, నేను తీరుస్తాను అన్నాడు రామచంద్రమూర్తి. దానికి సీతాదేవి ఉన్నది, రఘువీర, గంగా తీరంలో పవిత్రమైన తపోవనాలు ఉన్నాయంటారు కదా, వాటిని దర్శించాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. ఆ తపోవనంలో నిత్యం తపస్సులో ఉండే దివ్య తేజోమూర్తులైన ఋషీశ్వరుల సేవ నాకు భాగ్యంగా కావాలన్నది స్వామి, ఇదే నా కోరిక అన్నది సీతమ్మ. తప్పకుండా దేవి, అలాగే జరుగునుగాక అన్నాడు రామచంద్రమూర్తి. నేను మొన్న చెప్పాను, సీతమ్మ 2 కోరికలు కోరింది రామచంద్రమూర్తిని. ఓసారి తాత్కాలికంగా వెళ్ళిపోయింది రావణాసురుడి చెరలోకి, ఇంకోసారి అసలు వైకుంఠానికి ప్రయాణమై వెళ్ళిపోయింది అని. అందుకని మన లోకంలో భోగాలను ఎంతవరకు కోరుతున్నాం, భగవంతుడిని ఎంతవరకు కోరుతున్నాం? భోగాలు ఇస్తాడండి భగవంతుడు, తనని తానే ఇచ్చుకుని అంత ఐశ్వర్యం ఇచ్చే భగవంతుడు ఐశ్వర్యం ఇవ్వలేడా? మనకి లెక్కలేనంత ఐశ్వర్యం కలిగిన పరమాత్మ మనకు ఐశ్వర్యం ఇవ్వలేడా? కానీ ఆ కోరుకోవడానికి కూడా ఒక అవకాశం, కొంతవరకు సమయం ఉంటుంది. ఆఖరుకు మన వయస్సు పొద్దు బాలే లోపల పరమాత్మే కావాలనే దృఢ నిశ్చయం మనలో పెరగాలి. అంతేగాని ఇంకా బాహ్యమైన కోరికలు, అక్కడికి వెళదామా, ఇది తిందామా, అక్కడికి వెళదామా, ఇది చేద్దామా అనే కోరికలు పెరిగాయనుకోండి, అవి మళ్ళీ దేహానికి కారణం అవుతాయి. అందుకని కొంతవరకు కోరికలను పరమాత్మ దాన్ని అనుమతిస్తాడు. కోరికలను వద్దనేది పరమాత్మ, కానీ ధర్మబద్ధమై ఉండాలి, న్యాయసమ్మతమై ఉండాలి, సత్యానికి దగ్గరగా ఉండాలి. ఇలాంటి కోరికలను పరమాత్మ తీరుస్తాడు. వెంటనే ఈ కోరిక కోరగానే ఓ రోజున, అదే రోజున రామచంద్రమూర్తి దగ్గరకు ఒక భటుడు వచ్చాడు. ఆయనే భద్రుడు. తన పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకురమ్మని పంపిన వాళ్ళలో ఇతడు. భద్రుడు వచ్చి, రామచంద్ర, ప్రజలంతా మీ చరిత్రని గురించి కథలుగా చెప్పుకుని ఆనందపడుతున్నారయ్యా అని ఇలా ఆపగానే రాముడు అన్నాడు, నిజం చెప్పు, ఏదీ దాచదు. ప్రజలు నా గురించి చెడుగా అనుకున్నా సరే నిస్సంకోచంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, మంచిని ఆచరిస్తాను, చెడుని వదిలిపెడతాను. నువ్వు నాకు విశ్వాసపాత్రుడు సుమా అన్నాడు రామచంద్రుడు. అప్పుడు భద్రుడు అన్నాడు, మహారాజా, దయతో ఆలకించండి స్వామి. కోడళ్లలో, రాజవీధుల్లో నలుగురు కలిసే చోట ప్రజలు తమని గుణదోషాల గురించి చర్చించుకుంటున్నారు స్వామి, అందులో ఒక మాట అన్నాడు. నలుగురు చర్చించుకుంటున్నారు అన్నాడే గాని ఈ మాట ఒక కులానికి ఆపాదించలేదండి రామాయణం. తరువాతి కాలంలో ఒక దోషం అనేది కొంతమందికి ఆపాదించడం వల్ల
కొంతమందిని చూడగానే మీరు రాముడి భార్యను అడవులకు పంపిన వారు కులం వారట కదా అని మనం మాట్లాడుకునేలాగా తయారైపోయి. కానీ రామాయణంలో ఎక్కడా కూడా అలాంటి దోషపూరితమైన మాటలు వాల్మీకి మాట్లాడలేదు. వెంటనే ఆయన అన్నాడు, యుద్ధంలో రాముడు రావణాసురుని సంహరించిన తరువాత రోషాన్ని విడిచిపెట్టేశాడు, సీతాదేవిని మళ్ళీ స్వీకరించి భవనానికి తీసుకొచ్చుకున్నాడు. ఎంతో కాలం పరుల పంచలో ఉన్న భార్యని రాముడు యావగించుకోవడం లేదు కదా, మనం కూడా ఇక నుంచి మన భార్యల పట్ల అలాంటి సహనాలే చూడవలసి వస్తుందేమో కదా అని 4 రోడ్ల కూడలో మాట్లాడుకుంటుంటే విన్నానని భద్రుడు చెప్పాడు. వెంటనే యథారాజ తదా ప్రజాన్ని నోటికొచ్చినట్లుగా మాట్లాడుకుంటున్నారు అనగానే అది విన్న రాముడు హతాశుడయ్యాడు, ఎంతగానో బాధపడ్డాడు. స్నేహితులను అడిగాడు, వాళ్ళంతా ముక్తకంఠంతో చెప్పారు భద్రుడు చెప్పింది వాస్తవమే. వెంటనే రాముడు తన సోదరుని సమావేశపరిచి, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, నా దృష్టిలో లోకోపవాదాన్ని మించిన దుఃఖం లేనే లేదు. దీన్నే సుందరకాండలో లోకోపవాద్ భయం అంటాడు ఆంజనేయ స్వామి గారు. భయపడాలంటే మానవుడు ఎక్కడ భయపడాలి? నువ్వు చెయ్యని పనికి నీవే బాధ్యుడివని లోకం నిన్నెక్కడ వేలెత్తి చూపిస్తుందోనని ఆ అపవాదం నీ మీద వస్తుందేమోనని ప్రతిక్షణం భయపడాలి అన్నాడు. అక్కడ అందుకనే నేను భయం అనేది చెప్పాడు అక్కడ ఆంజనేయ స్వామి వారు. అందుకని నేను ఇంతమంది రాక్షస స్త్రీలను చూశాను కదా, అది తప్పు కాదా అవునా అని తానే విచారణ చేసుకుంటాడు ఆంజనేయ స్వామి సుందరకాండలో. వెంటనే అన్నాడు, లక్ష్మణ, రేపు వేపుందామని సుమంత్రుడు రథం సిద్ధం చేస్తాడు, సీతాదేవిని నువ్వు తీసుకొని బయలుదేరి. ఎక్కడ ఎలా చేయాలి? గంగా నదికి అవతల తీరంలో తమసా నది ఒడ్డున వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమ ప్రాంతంలో నిశ్చల ప్రదేశంలో సీతాదేవిని విడిచిపెట్టి నువ్వు తిరిగి వచ్చేయి. ఇది నా మాట, మాకు చెప్పకూడదు సుమా అన్నాడు రామచంద్రమూర్తి. మనకి సినిమాలో చూపించినట్టుగా అడవుల తీసుకెళ్ళి వదిలేవయ్యా అని చెప్పలేదండి. గంగా నదీ తీరంలో, గంగా నదికి దగ్గరలో, తమసా నది ఇంకా దగ్గరలో ఋష్యాశ్రమాలలో వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంతం పేరు చెప్పి మరీ విడిచిపెట్టమన్నాడు రాముడు. అక్కడ అంటే అక్కడ అర్థం ఏమిటి? సీతాదేవికి ఒక రక్షణ ఎక్కడ దొరుకుతుంది, కుశలవుడికి మంచి గురువు ఎక్కడ లభిస్తాడు. లోకంలో మానవుడికి కావాల్సింది సంస్కారం. సంస్కారం నేర్పేది గురువులే, సంస్కారం నేర్పేది గురువులే. గురువులు సంస్కారం నేర్పినంత వరకు, గురువు చిన్నప్పుడు బెత్తంతో కొడితే జీవితంలో దెబ్బలు పడకుండా నడవడం నేర్చుకున్నాం మనం. ఈ రోజు దెబ్బలు గురువులు కొట్టడం లేదు, వీధిలోకి పోతే వీధిలో చెప్పు దెబ్బలు తప్పడం లేదు. ఎందుకంటే గురువు చేత దెబ్బలు తినటువంటి జాతి కదా మంది. అందుకని ఊళ్ళో వాడు కొడుతున్నారు మనం చేసే పనులకి. ఆ రోజున తప్పు చేస్తే గురువు బెత్తెం పట్టుకొని దండించినంత కాలం మన జీవితాలు బాగుపడ్డాయి. ఇప్పుడు బయటికి వెళితే వీపు మీద దెబ్బ పడకుండా వస్తున్నామంటే కారణం చిన్నప్పుడు గురువు కొట్టిన దెబ్బ. ఈ తప్పు చేస్తే నా గురువు కొట్టాడు. ఈ రోజులో గురువు కొట్టడం లేదు కదా. గురువు కొడితే గురువు మీద కేసు, తల్లిదండ్రులు కొడితే తల్లిదండ్రుల మీద కేసు. ఏమండి, ఆఖరికి బిడ్డలు కొట్టడానికి కూడా హక్కు లేదు. వాళ్ళ బిడ్డలు వాడు కొట్టడానికి కూడా హక్కు లేదు అక్కడ. అందువల్ల ఏమైపోతుంది, రేపు సమాజం నిలదీసి అడుగుతుంటే తల ఉంచుకు నిలబడవలసిన స్థితి ఏర్పడుతుంది. అందుకని సంస్కారం కోసం ఒక గురువుని ఏర్పాటు చేశాడు రామచంద్రమూర్తి, వాల్మీకి మహర్షి. ఆ సమయంలో లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞను పాటించగా రథంలో గర్భవతి అయినటువంటి సీతాదేవిని తీసుకెళ్లి నావలో గంగా నదిని దాటించి అరణ్యంలో విడిచిపెట్టాడు. వాల్మీకి మహర్షి వారు జరిగిందంతా తెలుసుకొని సీతాదేవికి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించాడు, కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఇక్కడ లక్ష్మణుడు తిరిగి వస్తూ రథసారథి అయిన సుమంత్రుడి దగ్గర బాధపడ్డాడు. ఆయన బాధను చూసిన సుమంత్రుడు ఒక పూర్వజన్మ వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాడు. సుమంత్రుడు వారికి భవిష్యత్తు తెలిసాడు. సుమంత్రుడు వారు రామాయణంలో తక్కువ మాట్లాడతాడు, తక్కువ కల్పిస్తాడు, ఎక్కువ బోధ చేస్తాడు. సుమంత్రుడు ఎక్కడ కనపడ్డాడు బాలకాండలో? మర్చిపోయా? 7 రోజులు అయిపోయింది, ఏం గుర్తుందంటే అంతే కదా. రాముడు అశ్వమేధ యాగం చేయబోయేటప్పుడు పుత్రకామేష్టి యాగం కూడా చేయబోయా, నీకు 4 పిల్లలు పుడతారని చెప్పిన వాడు సుమంత్రుడు. రాముడిని అడవుల దాకా తీసుకెళ్లి గుహుడు